మెయిన్ మూవీ అయితే అన్న ఒక మంచి స్టోరీ అన్నమాట. అయితే ఒక గుడ్ల కోసం స్టోరీ ఇది. కొంచెం నవ్వులాటుకున్నా కానీ చూపించడంలో మాత్రం చాలా ఎమోషన్గా చూపించారు. సినిమా కూడా చాలా సరదాగా మంచి కామెడీ మంచి ఎమోషన్స్ అని తెలిపారు. అలాగే జయశ్రీ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా మనసుకు హత్తుకునేలా ఉంది. నిజంగా ఆవిడ ఒక ఊరికి పెద్దలాగా అందరికీ డెలివరీ చేసి ఒక అమ్మలాగా చాలా అంటే చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఎమోషన్గా ఉంది. అంటే అందరికీ గుడ్లు చూస్తే మనకు ఆమ్లెటే గుర్తొస్తుంది, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అది కూడా ఒక ప్రాణం అని చెప్పి క్లైమాక్స్లో వెళ్తే ఒక రియల్ స్టోరీని ఒక సినిమాగా తీశారు. ఇలాంటి స్టోరీలు కూడా ఉంటాయా అనుకునేలాగా మనకు సినిమాని తెరకెక్కించారు. ఊళ్ళో కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది, నీ కెమెరాకి ఛార్జింగ్ లేకపోతే ఎలా ఉంటుంది, ఇబ్బందికరంగా ఫీల్ అవుతావు కదా. సో ఒక పల్లెటూరులో కరెంటు పోతే ఆ చుట్టుపక్కల జనం ఇళ్లలో ఫ్యాన్లు లేక టీవీలు లేక సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేక అందరూ ఒక చెట్టు దగ్గరకు వచ్చి వాళ్ళ గూడు కుటాన్ని పెట్టుకునే వాళ్ళ ప్రేమ అభిమానాలు పాత జ్ఞాపకాలు, ఎరా మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావా, మీ అబ్బాయిని స్కూల్లో చదివిస్తున్నా, అలా అందరూ కలిసికట్టుగా ఆ కరెంట్ లేకపోవడం వల్ల ఒక వైపు మంచి జరుగుతుంది, ఒక వైపు చెడు జరుగుతుంది అనేది క్లియర్ కట్గా చూపించారనమాట. ఇండ్లల్లో కూడా చుట్టూ గుడిసెల్లా ఉంటాయి కదా, చూర్లల్లో ఇంటెనక ఉన్న చెట్ల ముందల్లా చిన్న చిన్న పిట్టలు గూళ్ళు పెట్టేసుకొని ఉంటాయి. సో అది ఒక ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టడం వల్ల అక్కడ ఎలక్ట్రికల్ పవర్ ఆన్ చేస్తే హీట్ వచ్చేసి ఆ గుడ్లు చనిపోతాయి అని చెప్పి, ఖరాబ్ అయిపోతాయి, చనిపోతాయి, పిల్లలు పుట్టవని చెప్పేసి అది రియల్ స్టోరీ ఉన్నట్టుంది. రియల్ స్టోరీ అని ఎండింగ్లో వచ్చారు. స్టార్టింగ్లో చూస్తుంటే అర్థమైంది అనమాట, అది రియల్ స్టోరీ కావచ్చు, ఇలా ఎంత బాగా తీస్తున్నారంటే అని చెప్పి ఎండింగ్కి వచ్చారుగా చూపించేస్తారు, అది రియల్ స్టోరీ అనమాట. సో ఒక పిచ్చుక పిల్లల కోసం అంత వెయిట్ చేసి ఒక 50 days 60 days వెయిట్ చేసి పవర్ లేకుండా ఊరి మొత్తాన్ని అంధకారంలో ఉంచేసిన విధానం నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఎండింగ్లో వచ్చేసరికి పిల్లలు ఇట్లా గుడ్లు పలగొట్టుకొని బయటకు వచ్చేది లైవ్ పెట్టడం అదొకటి స్పెషల్. మళ్ళీ చాలా బాగా అనిపించింది. లైట్ చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, పల్లెటూరి వాతావరణం. ఆ కరెంట్ తీసేయడం వల్ల ఏంటంటే మొత్తం ఎక్కడికి టీవీలలో ఫోన్లలో నిమగ్నం అయిపోయి అంత కరెంట్ లేకపోయేసరికి, ఛార్జింగ్ లేకపోయేసరికి, ఫ్యాన్ లేకపోయేసరికి మొత్తం వీధి దీపాలు వేసుకొని కిరోసిన్తో బుగ్గలు పెట్టేసుకొని వచ్చేసి ఎక్కడికక్కడ సెంటర్లలో కూర్చొని అందరు నలుగురు కలిసి మాట్లాడేసుకొని చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. మూవీ మాత్రము మా ఒక బల్గం మూవీ చూసినప్పుడు ఎట్లయితే ఫీలింగ్ అనిపించిందో అదే తరగా ఫీలింగ్ అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఇలా జయశ్రీ గారు ఒక పెద్ద ఆవిడ క్యారెక్టర్ చేశారు, నాకు చాలా ఇష్టం తన ఏమంటారు ఆర్టిస్ట్ పరంగా. ఎందుకంటే ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు మన తెలుగులో 70 నాగదల అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది కర్ణాటక ఫిలిము, దాంట్లో మంచి క్యారెక్టర్ చేసిండు ఆవిడ, మన తెలుగులో కూడా డబ్ అయింది. ఆ మూవీ చూసినప్పుడు ఎంత అయితే మంచిగా యాక్ట్ చేసారు, దీంట్లో పెద్ద ఆవిడ క్యారెక్టర్ చేసారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చింది అన్న మూవీ. బల్గం మూవీ ఎట్లయితే సెంటిమెంట్గా వచ్చిందో ఇది కూడా మన ఊరి సెంటిమెంట్ తోటి వచ్చింది ఒక ఫిలిము. కంపల్సరీ ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడాల్సిన సినిమా ఇది. నాకైతే ఒక సీన్ కూడా బోర్ కొట్టలేదు. లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి చాలా మంచి అనిపించింది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్టు. మీరు విలేజ్కి వెళ్ళి మన 90s కిడ్స్కి అర్థమవుతుంది, అరే విలేజ్లో మనం ఒకప్పుడు పోయి వస్తుంటే ఎట్లా అయితే ఎక్స్పీరియన్స్ పొందుతామో అట్లా ఎక్స్పీరియన్స్ పొందినాము. చాలా మంచిగా ఉంది మూవీ అయితే. ఆ డైరెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లైన్ మ్యాన్ అంటే ఒక గుడ్డుల కోసం మొత్తం ఊరికి కరెంటే ఆపేస్తారు అనమాట. చాలా కొంచెం విచిత్రంగా ఉన్న సినిమా మాత్రం చాలా స్క్రీన్ ప్లేతో మంచి మంచి సీన్స్తో చాలా ఎగ్జాక్ట్గా మనం చాలా అంటే చాలా మంది ఒక బలగం టైప్ లాంటి సినిమా అన్న ఇది చాలా అంటే చాలా బాగుంది. సో లైన్ మ్యాన్ సినిమా అయితే మాత్రం ఒక సూపర్ హిట్ మూవీ. ఒక చిన్న సినిమా అయినా సరే పబ్లిసిటీలోకి వెళ్ళి చాలా పెద్ద హిట్ అవుతుంది. బలగం లాగా ఇది ఉండి లాంగ్ రన్ మూవీ అన్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ ప్రతి ఒక్కరూ చూడాలి. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా సీన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా హీరో గారు యాక్టింగ్ అయితే సూపర్ అన్న. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, ఎమోషన్ సీన్స్లో సరదా సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అనమాట. చాలా అంటే చాలా ఇచ్చాడు. 1 man షో అనుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే బాగుందన్న, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మనకు తెలియని ఒక కొత్త కాన్సెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ గారు యాక్టింగ్, సాంగ్స్ కానీ ఒక 2-3 సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుందని. ఒక 2-3 సాంగ్స్ స్లో అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఎమోషన్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్ టచ్ చేసింది. సో ఓవరాల్గా బలగం టైప్ ఆఫ్ సినిమాలో లైన్ మ్యాన్ సినిమా సూపర్ హిట్ మూవీ అన్న. ఇది కన్నడ సినిమా యాక్చువల్గా. సో డబ్బింగ్ విషయంలో కానీ కొన్ని సీన్లు అయితే మాత్రం బాగా కేర్ తీసుకున్నారు. సో సినిమా అయితే మాత్రం లైన్ బాగుంది. సో అందులో క్యారెక్టర్ డిజైన్స్ అంటే క్యారెక్టర్ పేర్లు ఉంటాయి. అందులో దేవుళ్ళమ్మ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆవిడ పేరు సౌందర్య గారు, కన్నడ యాక్టర్. సో హీరో పేరు నట్టు, అంటే అమావాస్య, రింగుల్ జుట్టు అనే క్యారెక్టర్ పేర్లు బాగా డిజైన్ చేశారు. సో మధ్యలో కామెడీ వర్షన్ అయితే ఉంటుంది. సో సెంటిమెంటల్గా లాస్ట్ వరకు చూస్తే కనుక ఒక 4 అంటే ఒక పక్షి గుడ్ల గురించి కరెంటు తీసేస్తే, అంటే ఆ గుడ్లు బ్రతికించడానికి కరెంటు తీసేస్తే ఈ మధ్యలో జనాలు పడే స్ట్రగుల్స్ కానీ వాళ్ళ ప్రేమాభిమానాలు కానీ వాళ్ళ టాలెంట్స్ కానీ బయటపడతాయి అన్నమాట.
సో ఆ వరకు నాకు తెలిసి సినిమా అయితే మాత్రం చక్కగా ఉంది. స్టార్టింగ్లో నాకైతే కొంచెం ఏదో తేడాగా అనిపించింది, కానీ సినిమా చూస్తున్న కొద్దిగా మస్తు అనిపించింది. పల్లెటూరి వాతావరణం చూపించడం, ఆ పిచ్చుకలు లైవ్ పెట్టడం రియల్లీ గ్రేట్, చాలా బాగా అనిపించింది. నిజంగా భయ్యా ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడు రావాలి ఖచ్చితంగా. అద్భుతమైనవి, నాకైతే చాలా బాగా నచ్చింది, మస్తు అనిపించేసింది. పాటలు కూడా బాగున్నాయి. సిచ్యువేషన్ సాంగ్స్ తీసుకొచ్చారు, కావాలని నాకు ఇచ్చిన ఏం కాదు, సిచ్యువేషన్ సాంగ్ తీసుకొచ్చారు, మంచి మస్తు అనిపించింది. హీరోయిన్ కూడా హీరోయిన్ పర్ఫెక్ట్ అని ఈమె చూపించలేదు, కానీ కొంచెం ఒక సాంగ్ ఒకటి ఉన్నది మంచిగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటే ఇప్పుడు మన తెలుగు మూవీలకి కన్నడ మూవీలకి కొంచెం డిఓపి సెక్షన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఆ అట్మాస్ఫియర్ వేరు ఉంటుంది. సో అది మనకి కొంతమంది కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవచ్చు. ఇప్పుడు మలయాళం సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అయినాయి ఈ మధ్యకాలంలో. బ్రహ్మయోగం ఏదో సంథింగ్ మమ్ముట్టి గారి సినిమా, తర్వాత ప్రేమలు సినిమా. ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఈ సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి మన తెలుగు సినిమాల కన్నా. సో లైన్ బాగుంటే ఏ సినిమా అయినా బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. మన తెలుగులో సినిమాలు చాలా కన్నడలో కానీ మలయాళంలో కానీ సూపర్ డూపర్ హిట్ అయినాయి. అలాగే బన్నీ గారి సినిమా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. సో అలా తీసుకుంటే ఈ సినిమా లైన్ మ్యాన్ అనే సినిమా కరెంటుకు పోతే ఏంటి అనేది ఒక స్టోరీ అంతే. కానీ అక్కడక్కడ కొన్ని చిన్న మిస్టేక్స్ కూడా అనమాట. సత్తిపల్లి అని విలేజ్ నేమ్ కనపడింది, గోదావరి జిల్లా అని బోర్డు కనపడుతుంది. సేమ్ అదే ప్లేస్లో బ్యాక్డ్రాప్లో ఆ పేరు కనపడుతుంది. సేమ్ అదే ప్లేస్లో వీళ్ళు మాట్లాడుకునే లాంగ్వేజ్ తెలంగాణ యాసలో ఉంది. సో ఈ మిస్టేక్లు ఒకటి రెండు కనపడి నాకైతే సినిమా పరంగా అయితే చాలా బాగుంది. నిజంగా ఇంత మంచి మూవీ అయితే నేను చూడలేదు. ఖాళీ పిచ్చుకల కోసం పవర్ ఆఫ్ చేసి ఊరంతా అంధకారంలో పెట్టడం రియల్లీ గ్రేట్. మంచి మూవీ, స్టోరీ స్క్రీన్ ప్లే నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి మూవీ చూడాలి. లైన్ మ్యాన్ ఎందుకంటే లైన్ మ్యాన్ తిడుతుంటారు కూడా కరెంట్ లేకపోతే. లైన్ మ్యాన్ కష్టాలనే అతను చేసిన మంచిదనం ఉంది. ఊరి పల్లెటూరి వాతావరణం అందరినీ ఒక తాటికి తీసుకొచ్చేసి ఒక పెద్ద బాగున్నది, ఆమె గురించి చూడాలంటే మీరు సినిమాలు చూడాలి. ఆడ పిచ్చుక పుట్టడం, పెద్దవ చనిపోవడం రియల్లీ గ్రేట్, చాలా అద్భుతంగా అనిపించింది. సూపర్ మూవీ లైన్ మ్యాన్ చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.